జరగాలని కారణం కూడా సవ్యంగా మంచిది. గత చరిత్ర 10 సంవత్సరాల నుంచి ఒక్క గొడవ లేదు. ఇప్పుడు ఏందిరా అంటే ఇంత పెద్ద గొడవ. ఇంట్లోకి రాళ్ళు ఇసురుడు, ఇంట్లోకి ఇసుక మట్టి ఇసురుడు, గుడ్లు కొట్టుడు, ఇల్లంతా అయితే ఈ గొడవ చేస్తాం. ముందు చేస్తారు ఏం చేస్తారు కానీ ఇవే చిల్లర వేషాలు చిల్లర ఎట్లా సందర్భం వస్తే సూర్యాపేట చైతన్యం ఎంతో ఇంతకుముందు తెలుసు. అట్లా కదా మీరు 10 సంవత్సరాల్లో నేను కూడా మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈ పద్ధతి చేయలేదు. మీరు ఒక్కరోజు ఎందుకు మీరు పార్టీ మారిర్రు అని కూడా ఒక్క మాట కూడా అనలేదన్న. విలేకరులు వచ్చి చెప్తారు అయ్యే పిల్లగారు తొందరపడ్డాడు తెలియకపోయిందని చెప్పిర్రు అన్నారు, కానీ ఒక్క మాట కూడా మీరు అన్న విషయం నాకు ఎవరు చెప్పాలి. అదే ఇప్పుడు గండు రమేష్ తిరిగి అటు ఇటు తిరిగినోడు కాదా, చాలా మంది నన్ను అడిగితే నేను అడుక్కొచ్చిద్ది కదా, ఇట్లా చేతులు బట్టి నేను అడుక్కొచ్చిస్తారా నీకు? 10 సంవత్సరాల చరిత్ర ఒక్క రూపాయి ఒక దగ్గర నేను తీసుకున్నా లేదు. ఇదే బీఎస్పీ పార్టీకి పోయినా మరి జానే ఏ పార్టీ ఇచ్చినా జానే ఏమి ఇచ్చినా జానే అని అడిగితే చెప్తారు కదా నేనేందనేది వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు కడతారు. వీడియో నేను లేను, దూరంగా ఉన్నా. ఇంట్లో పాప పాపని ఇద్దరే ఉన్నారు. నేను వాళ్ళ ఒక్క రూపాయి తీసుకున్నాను, వాళ్ళ ఫ్రెండ్కి పోలేదు. నేను వాళ్ళు సిగ్నేచర్ ఎందుకు పెట్టినంటే సరే బీసీలకు ప్రొవిజన్లకు ఏమన్నా ఇస్తారు చైర్మన్ అవకాశం ఆల్రెడీ చెప్పి ఇస్తున్నారు కాబట్టి అనే ఆలోచనతో నేను సిగ్నేచర్ పెట్టినప్పుడు నాకు ఏ విషయం తెలియదు, ఎవరు చైర్మన్ అభ్యర్థి ఎవరు వైస్ చైర్మన్ అభ్యర్థి అనే విషయం నాకు తెలియదు. అట్లా సిగ్నేచర్ పెట్టిన తీరా లాస్ట్ మళ్ళీ నిన్న సూర్యాపేట పురపాలక సంఘంలో నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా గతంలో అవిశ్వాస తీర్మానానికి కొన్ని అపోహల వల్ల కొన్ని ప్రలోభాల వల్ల సంతకాలు పెట్టినప్పటికి కూడా నిన్న చాలామంది కౌన్సిలర్లు మా చైర్మన్ అన్నపూర్ణ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, స్థానిక శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా కౌన్సిలర్లందరికీ విజ్ఞప్తి చేసిన, సరే ఇది కాదు, అవిశ్వాసం అనేది ఉపసంహరించుకోండి. సూర్యాపేట చరిత్రలో మొదటిసారిగా ఒక దళిత మహిళకు అవకాశం వచ్చింది. గతంలో శాసనసభ స్థానం రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా పురపాలక సంఘ చైర్మన్గా ఎవరికి అవకాశం రాలేదు. కొన్ని సందర్భాల్లో బీసీ నాయకులకు అవకాశం వచ్చింది, మహిళలకు కూడా అవకాశం వచ్చింది, చేసిండ్రు, మంచిగా బాగా చేసిండ్రు. వాళ్ళు చేసిన కాలంలోనే వాస్తవానికి సూర్యాపేట మున్సిపాలిటీలో కొంత బాగా అభివృద్ధి జరిగింది. గతంలో జుట్టుకొండ సత్యనారాయణ గారు కావచ్చు, గన్నూరు ప్రవళికా ప్రకాష్ గారు కావచ్చు, వారు చేసిన సందర్భాల్లోనే సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి ఎక్కువ జరిగిందనేది ఇప్పటికి కూడా మనం అందరం మాట్లాడుకుంటున్నాం.
రాష్ట్రంలో దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సూర్యాపేట మున్సిపాలిటీని ఆదర్శమైందనే విషయం మనకు తెలుసు. వారి కాలంలోనే అనేక అవార్డులు వచ్చినాయి. నేను అది కూడా ఆలోచన చేసి పెద్దలు కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో చర్చించి, అన్న సూర్యాపేట జనరల్ మహిళ ఉంది, ఇప్పటివరకు ఎప్పుడు కూడా సూర్యాపేటలో అతిపెద్ద జనాభా అయిన దళితులకు అవకాశం రాలేదు. అవకాశం వస్తే వాళ్ళు కూడా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో బీసీ చైర్మన్లు ఉన్ననాడు బాగా జరిగింది అభివృద్ధి. అట్లాగే ఈసారి మరి మీరు అనుమతిస్తే ఒక దళిత మహిళను చేయాలనుకుంటున్నాను చెప్పి నేను వారి అనుమతి తీసుకొని దళిత మహిళ అన్నపూర్ణకు చైర్మన్గా అవకాశం ఇచ్చిన పార్టీలో అందరితో మాట్లాడి నిజంగా 4 సంవత్సరాలు చాలా అద్భుతమైన పని జరిగింది. కరోనా వచ్చిన సందర్భంలో ఆమె భయపడకుండా మున్సిపల్ కార్మికుల్ని, సిబ్బందిని, అధికారులని అందరిని మెట్టబెట్టుకొని లాక్డౌన్ సందర్భంలో కూడా బజారు తిరిగి వాళ్ళకి ధైర్యం ఇచ్చి పారిశుద్ధ్యం విషయంలో అద్భుతంగా పనిచేసి జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చారు. మన సూర్యాపేట కార్మికురాలకి జాతీయ అవార్డు వచ్చి కేంద్రంలో సన్మానం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వరదలు వచ్చిన సందర్భంలో కూడా ఒక మహిళ అనేది చూసుకోకుండా, భయపడకుండా, ఇతరులు ఎవరో వెనకాల ఉండాలన్న ఆలోచన కూడా లేకుండా మున్సిపాలిటీ విషయంలో ఎప్పుడు కూడా తన భర్త ప్రమేయం కూడా లేకుండా మంచి పని చేశారు. ఆనాడు కౌన్సిలర్లు అందరూ కూడా అభినందించారు, వెంట ఉన్నారు. పార్టీలకు అతీతంగానే అభివృద్ధి జరిగింది. ఏ ఒక్క మున్సిపల్ సమావేశంలో కూడా ఒక చిన్న గందరగోళం కానీ ఒక రగడ కానీ జరగలేదు. ప్రశాంతంగా నడిచింది. మొన్న ఆకస్మికంగా పైన అధికారం మారిందని చెప్పి అధికారాన్ని ఉపయోగించి ఏదో చేస్తామని చెప్పి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ 3 పార్టీలు కలిసి మా దాంట్లో ఉన్న వాళ్ళని కూడా ఈ తాత్కాలిక అంశాలలో చేసే పనులు అది పట్టణానికి నష్టం కలిగిస్తాయి. దయచేసి ఎవరు కూడా ఇటువంటి దౌర్జన్యాల జోలికి పోవద్దని చెప్పి చెప్తా ఉన్నా. నేను దౌర్జన్యాలు కొంచెం మితిమీరితే ప్రజల తిరుగుబాటు కూడా తప్పదు. ఆ పరిస్థితి వస్తుంది. ఆ చైతన్యం సూర్యాపేటకు ఉంది, ఆ అనుభవం కూడా ఉంది, చరిత్రలో ఆ సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా దామోదర్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, బీఎస్పీ నాయకులు కావచ్చు, ఇతర మిత్రులు ఎవరైనా సరే ఇటువంటి వాతావరణం కొనసాగించడానికి సరైనది కాదు, మంచిది కాదు. సూర్యాపేట ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పి నేను